హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికంటే ముందు ఫిజికల్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మీద వీడియోస్ చేశాను నేను. అది కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈ వీడియోలో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంట్లో కొన్ని డెఫినేషన్స్ అడుగుతున్నాడు, షార్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ మీద. సో అవి డెఫినేషన్ చూద్దాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాడు, define increasing function అంటాడు. A function y equals f of x is said to be an increasing function of x if the value of a function y equals to f of x increases as x increases. Decreasing function definition చూద్దాం. Decreasing function, a function y equals f of x is said to be a decreasing function of x if the value of f of x decreases as x decreases. Turning point or stationary point, f dash of a equal to 0, then a comma f of a is a stationary point or turning point of the curve y equals f of a, and f of a is called a stationary or turning value of f of x. ఇక్కడ రెండు డెఫినేషన్లు ఉన్నాయి, స్టేషనరీ ఆర్ టర్నింగ్ వాల్యూ. స్టేషనరీ వాల్యూ ఆర్ టర్నింగ్ వాల్యూ ఆర్ స్టేషనరీ పాయింట్. పాయింట్ అంటే ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏని టర్నింగ్ పాయింట్ అంటున్నాం ఆర్ స్టేషనరీ పాయింట్ అంటున్నాం. ఏని ఏమంటున్నాం అంటే టర్నింగ్ వాల్యూ అంటున్నాం. టర్నింగ్ వాల్యూ ఆర్ స్టేషనరీ వాల్యూ అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ డెఫినేషన్లు కూడా, ఈ పాయింట్లు కూడా అడుగుతున్నాడు వాడు ప్రతిసారి. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి వీటిని కూడా తీసుకున్నాను నేను. ప్రాబ్లం, write the conditions for a point to be a minimum point on the curve y equals f of x. మినిమం వాల్యూ ఎప్పుడైతుంది అది అనేది కండిషన్ రాయమంటున్నాడు. ద ఫంక్షన్ y equal to f of x is said to possess minimum value f of b at x equals to b only if f dash of b equal to 0 and f double dash of b is greater than 0. పాజిటివ్ అయినప్పుడు మినిమం అని మనం ప్రాబ్లమ్స్లలో డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ f double dash of b అనేది పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మినిమం అయింది అనేది కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లం. రైట్ ద కండిషన్స్ ఫర్ ఏ పాయింట్ టు బి ఏ మాక్సిమం పాయింట్ ఆన్ ద కర్వ్ y equals f of x. ద ఫంక్షన్ y equal to f of x is said to be possess maximum value f of a at x equals to a only if f dash of a equal to 0 and f double dash of a is less than 0. ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు మినిమం అంటాను, ఇక్కడ నెగటివ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. రెండు కీ పాయింట్లు అవి, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాబ్లం రేపు ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రతిసారి క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా నేర్చుకుంటే 3 మార్క్స్ మీకు వచ్చినట్టు అవుతుంది. ప్రాబ్లం, ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 2x³ - 9x² + 12x + 15 అని ఇచ్చాడు. దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలగాలి. నెక్స్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లంని లెట్ f of x equals to 2x³ - 9x² + 12x + 15, దాన్ని f of x అనుకోండి. దీన్ని వన్ టైం డెరివేటివ్ చేద్దాం. ఆ డెరివేషన్ని నేను f dash of x తో డినోట్ చేస్తున్నా. డాష్తో, డాష్ అంటే మీనింగ్ ఏంటి, డెరివేటివ్ అన్నట్టు. 2 into x³ ని డెరివేటివ్ చేస్తే 3x² - 9 into x² ని డెరివేటివ్ చేస్తే 2x ప్లస్ 12 into x ని డెరివేటివ్ చేస్తే 1 ప్లస్ కాన్స్టాంట్ ని డెరివేటివ్ చేస్తే 0. ఇట్ ఈక్వల్స్ టు 6x² - 18x ప్లస్ 12 వచ్చింది మనకి. ఇదేంటి, f dash of x. ఫైండ్ ది మాక్సిమం ఆర్ మినిమం టు find the maximum or minimum f dash of x equals to 0 చేస్తాం. f dash of x equal to 0. సో
6x square minus 18x plus 12 equals to 0. ఇందులోంచి 6 కామన్ తీస్తా నేను. 6 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ 0. ఈ 6 నాడు పంపిస్తే 0 అయిపోద్ది. మిగిలింది x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ 0. దీన్ని నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకి క్యాలిక్యులేటర్ క్యాల్సి ఎగ్జామ్లో అలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే క్యాలిక్యులేటర్లో మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మోడ్ని సెలెక్ట్ చేసుకున్నాక మోడ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. దీంట్లోంచి మనం 5 అనే నెంబర్ చూడండి, ఈక్వేషన్స్ ఉంది. ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్నాక స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. మనకు కావాల్సింది థర్డ్ నెంబర్ మీద ఉంది చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ 0 ఉంది కదా, అది థర్డ్ నెంబర్ మీద ఉంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. సెలెక్ట్ చేసుకున్నాక ఏబిసి వాల్యూస్ని అది అడుగుతుంది. ఏబిసి వాల్యూస్ని ఎంటర్ చేద్దాం మనం. ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2. 1 ఈక్వల్స్ ఫ్రెష్ చేయాలి. ఈక్వల్స్ ఫ్రెష్ చేయగానే అది బి దగ్గరికి కర్సర్ వస్తుంది. -3 ఈక్వల్స్ టు, ఇప్పుడు సి దగ్గరికి వచ్చింది, సి వాల్యూ 2. ఇలా ఈక్వల్స్ నొక్కగానే ఎక్స్ ఈక్వల్స్ టు x1 ఈక్వల్స్ టు 2 అని వచ్చింది, x2 ఈక్వల్స్ 1 అని వచ్చింది. ఇవి మనకి క్వాడ్రాటిక్ మనం నార్మల్గా క్యాలిక్యులేటర్ వాడి సాల్వ్ చేసుకున్నాక వచ్చే వాల్యూస్ ఇవి. వీటిని మీరు నార్మల్గా మీకు ప్రాసెస్ తెలిసినా కూడా క్రాస్ చెక్ చేయడానికైనా ఇలా మీరు చెక్ చేసి అది మీరు చేసింది కరెక్టా కాదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలిక్యులేటర్ కొట్టాక మనకు ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ, కానీ ఒకసారి నార్మల్ ప్రాసెస్లో చేద్దాం. మనం నార్మల్ ప్రాసెస్లో చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 0. ఎక్స్ కామన్ తీద్దాం. ఫస్ట్ 2 టర్మ్లోంచి ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ఈ రెండింటిలోంచి లాస్ట్ వాటిలోంచి -1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0. అండ్ ఎక్స్ మైనస్ 2 అగైన్ కామన్, అండ్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ 0. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ 2 అవుతుంది అండ్ ఎక్స్ ఈక్వల్స్ 1 అవుతుంది. ఈ వాల్యూస్ని వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఏదైతే ఫస్ట్ టైం డెరివేటివ్ చేశామో దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 6కి 6 రాస్తాను నేను. ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకి 2x వస్తుంది. 2x మైనస్ 18 ఇంటూ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది, ప్లస్ 12ని డెరివేటివ్ చేస్తే 0 వస్తుంది. అంటే డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది ఇప్పుడు 12x మైనస్ 18 వచ్చింది. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏవైతే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశామో ఒక్కొక్క వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు 2, ఇట్ ఇంప్లాయిస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 12 ఇంటూ 2 మైనస్ 18, ఇట్ ఈక్వల్స్ టు 24 మైనస్ 18, ఇట్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చే వాల్యూ నెగిటివ్ మినిమం వస్తుంది. మనకి ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి మినిమం వస్తుంది. సో ద మినిమం వాల్యూ ఈజ్ ఈ ఎక్స్ ఈక్వల్స్ 2ని మళ్ళీ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే వాడు ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఇగో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 ఇంటూ 2 హోల్ క్యూబ్ మైనస్ 9 ఇంటూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ 2 ప్లస్ 15, ఇట్ ఈక్వల్స్ టు 19 వస్తుంది బాబు. ఇది మీరు క్యాలిక్యులేటర్లో ఉన్నట్టు కొట్టేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ ఈక్వల్ 2 అయిపోయింది ఇప్పుడు, అండ్ ఎక్స్ ఈక్వల్ 1 ఉంది. ఈ ఎక్స్ ఈక్వల్స్ 1ని అగైన్ ఎఫ్ డబల్ డాష్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఇట్ ఇంప్లాయిస్ దేంట్లో ఎఫ్ డబల్ డాష్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. 12 ఇంటూ 1 మైనస్ 18, ఇట్ ఈక్వల్స్ టు -6 ఈజ్ లెస్ దెన్ 0. సో ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చే వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఏది, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి.
2 into 1 whole cube minus 9 into 1 whole square plus 12 into 1 plus 15 it equals to మనకి ఇది 20 వస్తుంది. ఇది సో ఇది ఉన్నది క్యాలిక్యులేటర్లో కొట్టేసేయండి. ఒక్కసారి మళ్ళీ ప్రాసెస్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటానం, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటానం, దీన్ని వన్ టైం డెరివేటివ్ చేస్తానం. నెక్స్ట్ స్టెప్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 చేస్తానం. దాని నుండి ఎక్స్ ఈక్వల్స్ టు ఏని కనుక్కుంటాను అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు బిని కనుక్కుంటాను. అంటే రెండు వాల్యూస్ వస్తాయి మనకి. ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాను మనం. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను మనం. ఏ సబ్స్టిట్యూట్ చేశాక అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వస్తుందా చెక్ చేస్తున్నాం. అది ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ అనేది పాజిటివా నెగిటివా చెక్ చేస్తాం. అది పాజిటివ్ వస్తే మినిమం అనుకుంటాం, నెగిటివ్ వస్తే మ్యాక్సిమం అనుకుంటాం. మళ్ళీ ఎఫ్ డబల్ డాష్లో ఏం చేస్తాను అంటే బి సబ్స్టిట్యూట్ చేస్తాను, దాన్ని చెక్ చేస్తాను. అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా చూస్తాను. నెగిటివ్ వస్తే మ్యాక్సిమం అనుకుంటాం, పాజిటివ్ వస్తే మినిమం అనుకుంటాం. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. కొద్ది జాగ్రత్తగా నేర్చుకోండి. 3 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్. ఇదే మోడల్లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్ ఒకటి ఉంటుంది, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగిలిన ప్రాబ్లమ్స్ ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.